వెల్కమ్ టు పబ్లిక్ ఇష్యూ. ఈ రోజు పెరిగిన డీజిల్ అదే విధంగా గ్యాస్ కోతలపైన జనం అభిప్రాయాన్ని తెలుసుకుందాం. అయితే మొత్తానికి ఇటు డీజిల్ పై ₹5 భారం మోపింది కేంద్ర ప్రభుత్వం. అదే విధంగా గ్యాస్ సిలిండర్లను కట్ చేసింది. 6 సిలిండర్లు మాత్రమే ఏడాదికి సబ్సిడీ పైన అందించగలమని చెప్పింది. 20,000 కోట్ల రూపాయల భారాన్ని తగ్గించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక ప్రయత్నం చేసింది. ఇందులో భాగంగా ఈరోజు ఈ కోతలపైన జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మనకు అనేక మంది, మనం హైదరాబాద్ లోని కవాడిగూడలో ఉన్నాం, అనేక మంది మనకు అందుబాటులో ఉన్నారు. చెప్పండి, అసలు ఈరోజు గ్యాస్ కోతలు ఎందుకు మీకు ఇబ్బందికరంగా మారుతున్నాయి? అసలు గ్యాస్ సిలిండర్లను 6 కుదించడాన్ని మీరు ఒప్పుకుంటున్నారా? ఒప్పుకోమండి. 1 year కి 6 సిలిండర్ అంటే ఇలా సరిపోతుందండి? సరిపోదు కదా. ఇప్పుడు పండుగలు వస్తాయి, ఇంట్లో ఫంక్షన్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి కదా. 6 సిలిండర్ తోటి ఎలా చేస్తాం మేము? ఇంట్లో ఏదన్నా ఇది ఉంటుంది కదా మనకి. అంటే ఈ రోజు అంటే హైదరాబాద్ నగరంలో కట్టెలు కానీ అలాంటి ఏమైనా దొరికే అవకాశం ఉందా? దొరుకుతలేవండి. అడవిలోకి వెళ్ళాల్సిందే అవి తీసుకురావడం అంటే. అడవిలోకి పోయి వంట చేసుకొని తీసుకొచ్చుకుంటామండి. ఇక గ్యాస్ బంద్ చేసేసి అడవిలో ఇంటి ముంగడ కట్టెల పోయి పెట్టుకొని కూర్చోవాలి. ఇక సిటీ కాదు, అప్పుడు అడవి అయిపోతుంది మొత్తం మనకి. అంటే గత ఎన్నికటి సంస్కృతి సంప్రదాయాలు మనకు అలాగే వర్తిస్తుందండి, వెనుకట్లాగానే. చెప్పండి, అంటే మీరు అంటే ఈ రోజు ఈ గ్యాస్ సిలిండర్లు ఇప్పుడు 6 తగ్గిస్తున్నారమ్మా. అంతకుముందు 21, అంటే ప్రతి నెల మనకి 21 రోజుల తర్వాత బుక్ చేసుకుంటే గ్యాస్ సిలిండర్ ఇచ్చేవారు. ఇప్పుడు 21 రోజుల తర్వాత బుక్ చేసుకోకుండా ఏడాది పొడుగున 6 సిలిండర్లు ఇస్తున్నట్టున్నారు. దీన్ని మీరు అంగీకరిస్తారా? అన్ని 6 సిలిండర్ అయితే సరిపోతాయా? అంటే మరి ఎట్లా చేసుకుంటారు? సరిపోకుండా అవుతాయి కదా, మరి ఎట్లా ఒక సిలిండర్ అంటే కష్టమే కదా. అప్పుడు 4 రోజులకు వచ్చేటి కూడా ఇప్పుడు వారం కూడా ఇస్తలేరు. ఇబ్బంది అవుతుంది, గ్యాస్ ఉన్న కూడా ఇబ్బంది అవుతుంది, కట్టెలు కూడా పెట్టుకుంటట్లేము. అంటే హైదరాబాద్ లో కట్టెలు దొరికే అవకాశం ఉంది? దొరికాయి కూడా ఇక. అంటే చెప్పండి, ఈ రోజు అంటే గ్యాస్ సిలిండర్ల కొరత, ఇటు డీజిల్ భారం సామాన్యులపై విపరీతంగా భారం ఉందంటున్నారు. అంటే డీజిల్ రేట్లు పెరిగి కూడా మనకు ఆర్టీసీ రేట్లు పెరుగుతాయి, ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు కూడా పెరుగుతాయి. ఇప్పుడు దానివల్ల మనకు కూరగాయల ధరలు, పప్పుల ధరలు, ఉప్పుల ధరలు అన్ని పెరిగిపోతూనే ఉంటాయి కదా. ఏడాదికి 6 సిలిండర్లు ఇస్తే కూడా మనకు సరిపోకుండా ఉంటాయి. అసలు జాయింట్ ఫ్యామిలీకి అయితే అసలు 15 రోజుల కోటే వస్తుంది అసలు రావడం. అంటే ఏదైనా ఫంక్షన్సే రావచ్చు, దేనికైనా వాడాలన్నా కూడా మళ్ళీ బ్లాక్ లో కొనాలంటే కూడా దొరకలేని పరిస్థితి. పోయి కట్టెలు పోయి పెట్టుకుందామని కట్టెలు లేవు. గ్యాస్ ఉన్నాయి కావాలంటే గ్యాస్ అయితే పింక్ ఏడు కార్డు వాళ్ళకైతే గ్యాస్ ఉన్న కట్ చేసిండ్రు. ఎటు చూసినా గ్యాస్ లేకపోతే మాత్రం నడవదు. ఇంకా దాని ధరలు కూడా పెంచుకుంటూ పోతుంటే మా బతికని సేవ సంపుతాం ఈ గవర్నమెంట్ చేతుల్లోనే ఉందండి. ఇంకా అంటే ఈ రోజు కిరోసిన్ కోట తగ్గించారు, కిరోసిన్ కూడా పింక్ కార్డుల మీద ఇవ్వట్లేదు అంటున్నారు. ఇప్పుడు మళ్ళీ ఈ గ్యాస్ సిలిండర్లు తగ్గిస్తే అంటే మీరు ఎలా ఈ కుటుంబాన్ని వెల్లదీస్తారు? అసలు వెళ్ళజేయడం జరగదండి. అసలు ఎల్లు జరుగుతుంది. అసలు ఒక 15 రోజుల జాయింట్ ఫ్యామిలీ వాళ్ళకి 15 రోజులకే ఒకటి వస్తుంది. అసలు అది నెలకు వచ్చేది 21 రోజులు బుకింగ్ చేసుకుని అది వచ్చేది ఒక 9 రోజులు కలిపినా కూడా 30 రోజులకు ఒకటి వచ్చేది ఉందా ముందు. అది కాకుండా ఇప్పుడు ఏడాదికి 6 అంటే కూడా మాత్రం అసలు ఇంట్లో గడవడం అయితే కష్టం. అసలు కట్టెలు దొరకాయి, గ్యాస్ కూడా దొరకదు. అంటే ఏం చేసుకుని బతుకుతామో మరి అంతే. దానికి మీరు ఈ రైస్ కుక్కర్లు ఏమైనా వాడతారా ఇంట్లో? రైస్ కుక్కర్లు కూడా పడుతుంది. దానికి కరెంటు కోతలు కూడా పెట్టినారు కదా ఇప్పుడు. దానికి కూడా ఇప్పుడు అసలు గ్యాస్ పొయ్యి అయిపోయిందంటే కరెంటు మనం దానికి అటు కరెంటు లేక ఇటు గ్యాస్ లేక కట్టెలు లేక మన పిల్లలతో ఏం చేయమంటారో మరి. వాళ్ళ ఇళ్లలో వచ్చే మినిస్టర్ ఇళ్లలో ఆ పనులు చేస్తే వాళ్ళకి తెలుస్తాయేమో మరి దానికి. అంటే చెప్పండి, ఈ రోజు అంటే గ్యాస్ ఇటు కొరత, ఇటు డీజిల్ ధరలు పెరగడం ద్వారా కూరగాయల ధరలు పెరిగే అవకాశం, నిత్యావసర వస్తువుల సరుకుల ధరలు కూడా పెరిగే అవకాశం ఉందంటారా? ఇప్పుడు అంటే మామూలు జనాలు బతికే పరిస్థితి అయితే కనిపిస్తలేదు. ఎందుకంటే డీజిల్ రేటు ఒకసారి పెరిగింది అని అంటే అన్నిటి మీద పడుతుంది. అది జనాలకు ఎంత ప్రాబ్లం అంటే ఇప్పుడు ఉప్పు నుంచి ఇప్పుడు మామూలుగా ఉల్లిగడ్డ రేటు చూస్తేనే ఇప్పుడే 10-15 రూపాయలు కేజీ ఉంది. అంటే అట్లనే చూసుకుంటే పప్పులకు ఉప్పులకు ఇప్పుడు ఈ రేట్లు పెరిగేది ఇట్లా అవసరం ఉంటుందో లేదో కానీ ఈ అంటే బిజినెస్ మెన్లు అయితే దాన్ని డబుల్ చేసి పెడతారు. అప్పుడు పేదోళ్ళ మీదనే పడతా ఉంటది, మిడిల్ క్లాస్ మీద పడుతుంటది, పేదోళ్ళ మీద పడుతుంటది. అప్పుడు రేషన్ లా కూడా ఇంతకు ముందు సరుకులు మనకు కిరసనాయిల్ ఏంటంటే 20 లీటర్ల నుంచి 18 లీటర్లు, 18 నుంచి 10, అట్లా 10 నుంచి ఇప్పుడు 4 లీటర్లు చేసారు. ఆ ఇచ్చే 4 లీటర్లను కూడా కుదిస్తున్నారు. ఆ పోసే డీలర్లు కూడా ఏంటంటే 3.5-3 లీటర్ల కంటే ఎక్కువ పోయారు. అటు కిరసనాయిల్ తగ్గించి ఇటు గ్యాస్ రేటు పెంచి అది ఎట్లా అంటే జనాలకు భారంగా అవుతున్నది. రెండోది ఇప్పుడు సంవత్సరానికి 6 సిలిండర్లు అంటే 6 సిలిండర్లు ఎట్లా వంట చేసుకుంటారో మాకైతే అసలు అర్థం కూడా అయితే లేదు. కొంచెం పెద్ద ఫ్యామిలీ ఉంటది, పెద్ద ఫ్యామిలీ వాళ్ళకు 20 రోజులు 22 రోజులు వస్తే మా ఎక్కువ ఆ సిలిండర్. అంటే సంవత్సరానికి 6 సిలిండర్లు ఇస్తే మరి వాళ్ళు బ్లాక్ కొనాలంటే 750 రూపాయలు అట్లా పెట్టలేరు.
అట్లా ప్రభుత్వం అంటే ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం ఇది గతంలో కూడా ఇప్పుడు పెట్రోల్ డీజిల్ ఛార్జీలు పెంచింది, గ్యాస్ మీద కూడా అంటే గతంలో 350 రూపాయల పైన ఉన్న గ్యాస్ ను ఒకేసారి 50 రూపాయలు పెంచి 401 రూపాయికి చేసింది. అంటే ఇలా ధరలు పెంచుకుంటూ పోతుంది. ఇటు ధరలతో పాటు మరోవైపు ఇప్పుడు కోత కూడా విధిస్తుంది. అంటే దీన్ని ఎట్లా అర్థం చేసుకోవచ్చు? కేంద్ర ప్రభుత్వం వైఖరిని ఎలా అర్థం చేసుకోవచ్చు? అంటే కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఏం ఆలోచిస్తుందో గానీ జనాలను ఈ కొంతమంది మేము తిరుగుతుంటే చెప్తుంటారు, ఈ ఇట్లా చంపేదానికంటే ఈ రేట్లు పెంచడానికంటే ఊరికే చంపేస్తే నిమ్మలం కదా జనాలను, ఈ ఇంత రేట్లు పెట్టుకోలేరు, కొనలేరు. ఏమన్నా రెంట్కు పోతే వాళ్ళు గ్యాసా లేకపోతే గ్యాస్ పోయానా అని అడుగుతుంటారు. ఆ రెంట్కు కూడా ఇండ్లు ఇయ్యారు. అట్లాంటప్పుడు జనాలు ఎంత ప్రాబ్లం పడుతుర్రో అసలు గవర్నమెంట్కి ఏం పడతలేనట్టుంది. ఇది చెప్పండి. అంటే మొత్తానికి ఇది అంటే చెప్తున్నారు తాముకు కిరోసిన్ కూడా 4 లీటర్లు ఇస్తున్నారు, అది కూడా కరెక్ట్ డీలర్లు ఇవ్వడం లేదు, తాము ఇబ్బంది పడాల్సి వస్తుందని చెప్పేసి జనం చెప్పడం జరుగుతుంది. అయితే మొత్తానికి ఇటు గ్యాస్ కోతలు, గ్యాసులు సిలిండర్ల కోత విధించడం పైన ఇటు సంవత్సరానికి 6 సిలిండర్లు మాత్రమే ఇస్తారని కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. ఈ 6 సిలిండర్లు ఇవ్వడం వల్ల అంటే మీరు అంటే ఈ కుటుంబాన్ని నెగ్గరాగలుగుతారా? కేంద్ర ప్రభుత్వ విధానాన్ని ఏ విధంగా మనం అర్థం చేసుకోవచ్చు? కేంద్ర ప్రభుత్వ నిర్ణయం ఏదైతే ఉందో అది మహిళలను పాతాళ లోకానికి తొక్కే విధంగా ఉంది. గతంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు మహిళలను ఇబ్బంది పెట్టకుండా ఉండడానికని ప్రతి మహిళకు సిలిండర్ ఇచ్చి గ్యాస్ కనెక్షన్ ఇచ్చి వాళ్ళని ఎంతో ప్రోత్సాహపరిచారు. అట్లాంటిది యూపీఏ ప్రభుత్వం ఎప్పుడైతే వచ్చిందో అనేక సార్లు, ఈ ఒక్కసారి కాదండి అనేక సార్లు పెంచారు ఈ 9 సంవత్సరాలలో. అండ్ అంటే ఇప్పుడు మనం ఏంటంటే గ్యాస్ సిలిండర్లు అమ్ముకొని పోవాలా, మళ్ళీ పాత కాలంలో కట్టెల పొయ్యి పెట్టుకొని ఉండాలా. ఇప్పుడు ఏంటంటే చాలా మందికి ఇల్లు కూడా దొరకడం లేదు. ఏంటంటే ఈ సిలిండర్లకు అలవాటు పడిన మనము పొగ వస్తే బాధ. కాబట్టి ఏం చేయాలో సామాన్య మహిళకి మాత్రం అర్థం కావట్లేదు. అందులో ఏంటంటే నెలకు కనీసం ఒక సిలిండర్ పడుతుందండి, నెల 10 రోజులు 6 సిలిండర్లు సంవత్సరానికి ఇస్తామంటే అది ఏ రకంగా న్యాయమో నాకు అర్థం కావట్లేదు. అంటే మీరు సిలిండర్లను అదనంగా అంటే ఇప్పుడున్న పద్ధతిని కొనసాగించాలంటారా, అదనంగా సిలిండర్లు పెంచాలని డిమాండ్ చేస్తారా? అదనంగా సిలిండర్లు పెంచాలి, ఆ ధర కూడా సిలిండర్లు పెంచాలండి, కనీసం 12 అని ఇవ్వాలని మా మహిళలందరం కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అంటే ఇప్పుడు ఉన్న పద్ధతిని అంటే 20 రోజుల వరకు ఇప్పుడు బుకింగ్ చేసుకునే పద్ధతి ఉంది. 21 రోజుల తర్వాత బుక్ చేసుకుంటే ఇప్పుడు సిలిండర్ వస్తుంది. ఆ విధానాన్ని కొనసాగించాలంటారా? లేకపోతే ఈ కోతల విధానం కాకుండా ఒక నిర్ణయం తీసుకొని కేంద్ర ప్రభుత్వం కొన్ని సిలిండర్లు ఇవ్వాలనే డిమాండ్ చేస్తారా మీరు? కాదండి, ఇప్పుడు ఈ నెలకి ఒకటి మినిమం మహిళలకి ప్రతి కుటుంబానికంటే నెలకు ఒకటి పడుతుంది, సంవత్సరానికి 12 సిలిండర్లు కావాలి. ఇప్పుడు 20 రోజులకు బుకింగ్ అన్నా కానీ నెల లోపలనే వస్తుంది కాబట్టి మహిళలకు అంతగా ఇబ్బంది ఉండదు. కానీ ఇదే మనం సంవత్సరానికి 12 అంటే మనం 6 నెలలకే వస్తుంది. ప్రతి 6 నెలలు మళ్ళా మనం బ్లాక్ లో కొనాలి కదండి. ప్రభుత్వమే బ్లాక్ లో ఇంతకంటే అధ్వానమైన ప్రభుత్వం ఏది చూడలేదండి ఇన్ని సంవత్సరాలుగా. నాకు 60 ఏళ్ళు వస్తున్నాయి, ఇప్పటి వరకు ఇట్లాంటి ప్రభుత్వం చూడలేదు, ఇంత దిగజారిన ప్రభుత్వం. కానీ ఇప్పుడు విషయం మాత్రం కనీసం అది సబ్సిడీ ఉండి అది కూడా ఏదైనా ఫ్రీ సప్లై చేసేస్తే అందరం ఇంత తీసుకొని చుప్చాపుగా పడుకుంటామండి. ఈ ప్రభుత్వానికి ఇవన్నీ ఇబ్బందులే ఉండవు కదా. అంటే ఈ రోజు డీజిల్ ధరలు కూడా పెంచింది. దీని ద్వారా నిత్యావసర సరుకులు ఈ రోజు పప్పులు గానీ, ఉప్పులు గానీ, బెల్లం, చక్కెర గానీ అన్ని పెరిగే అవకాశం ఉంది. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవచ్చు? ఇప్పటికే నిత్యావసర సరుకుల ధరలతో అల్లాడుతున్న జనం దీన్ని ఎట్లా అర్థం చేసుకోవచ్చు? అర్థమేం లేదండి. ఈ మహిళలు ఇప్పుడు ఆత్మహత్యలు అంటున్నారు. ఆత్మహత్యలు ఎందుకు అవుతాయి సార్? ఇప్పుడు నాకు అవసరం పడి అప్పు తీసుకుంటాం, అప్పు వాళ్ళు ఊరికి ఇవ్వరు కదా, ఒక 5% 10% ఇస్తారు. మళ్ళీ వాళ్ళు వసూలు కూడా అట్లానే చేస్తారు. ఇట్లాంటి ఇబ్బందుల్లోనే పడే ఆత్మహత్యలకు దారిస్తుంది. ఈ రోజు నెలకు ఒక 30 మంది వచ్చేవాళ్ళు 60 మంది చేస్తారు. దాంట్లో ప్రభుత్వానికి అయ్యేది కాదు కదండి. మన బతుకులు మావి, మేము పోట్లాడాలి. మాకు సంవత్సరానికి మాత్రం 12 సిలిండర్లు తప్పకుండా కావాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇది మొత్తానికి అంటే ఏదైతే ఏమైతుంది 12 సిలిండర్లు ఇవ్వాలి, నెలకు ఒక సిలిండర్ ఇవ్వాలి, డీజిల్ ధరలను కూడా తగ్గించాలి. డీజిల్ ధరలను తగ్గిస్తే గానీ తాము బతకలేము, లేకపోతే మాకు విషయం లాంటి సరఫరా చేసి మమ్మల్ని చంపాలి అని చెప్పేసి మహిళలు డిమాండ్ చేయడం జరుగుతుంది. అసలు చెప్పండి, ఈసారి ఇంత ప్రభుత్వం ఏకపక్షంగా అనేక నిర్ణయాలు, యూపీఏ సర్కార్ అనేక నిర్ణయాలు తీసుకుంటుంది, దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు? అసలు ఎందుకు యూపీఏ ప్రభుత్వం ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది? ఇది మాత్రము కడు పేదవారికి మాత్రం కోలికంత ఇబ్బంది. వారి మీద ఎందుకు ఈ విధంగా ఈ కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్నదానికి అంతు చిక్కటం లేదు. ఒకటి ఏంటంటే గత సంవత్సరంను 350 రూపాయలు గ్యాస్ మీద ఉండే దానికి 50 రూపాయలు పెంచారు. తర్వాత ఆ పెంచిన దాన్ని కూడా అందరం అగ్రి అయినాం, చెప్పారు దానికి అది ఇస్తాం ఇవి ఇస్తాం అన్నారు, సబ్సిడీ అన్నారు. మేము సెంట్రల్ నుంచి ఇస్తున్నాం, స్టేట్ నుంచి ఇస్తున్నాం సబ్సిడీ చెప్పారు. కానీ ఏడాదికి 6 తర్వాత మిగతా వాటికి 700 రూపాయలు
వసూలు చేస్తామంటే అది చాలా శోచనీయం అండి. ఇది మాత్రం ఖండిస్తున్నాం. ఎందుకంటే ప్రతి ఇంట్లో ఎక్కువ శాతం పేదవాళ్ళు అయితే మాత్రము ఒక ఇంటికి మాత్రం కంపల్సరీ ఒక సిలిండర్ కంపల్సరీ అవుతుందండి. ఆ సిలిండర్ వన్ వీక్ అంటే అది బుక్ చేస్తే కూడా 10 days దాకా వచ్చే పరిస్థితి లేదు ఈ రోజున. కాబట్టి ఈ యొక్క విధానాన్ని మాత్రం ఖండిస్తున్నాము. పేద ప్రజలకు మేము అది చేస్తున్నామని ఈ కేంద్ర ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం చెప్పడం మటుకే ఉన్నది. మా చేతిలో మాత్రం ఏం లేదు. కేవలం బ్లాక్ మెయిలింగ్ అంటే కడు పేదవాడి మీదనే 750 రూపాయలు పెట్టి 350 రూపాయలు బ్లాక్ మెయిల్ ద్వారా తీసుకుంటున్నారంటే వారిని గర్విస్తున్నాం. ఎందుకంటే ఇది చాలా తప్పుడు నిర్ణయం. ఇంకోటి ఏంటంటే డీజిల్ కూడా పెంచడం వలన ప్రతి ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లమ్స్ ఉంటాయండి. ఒక పెళ్లి చేయాలన్నా కూడా మనకు రవాణా సౌకర్యాలు, అలాగే స్కూల్ పిల్లలకు సంబంధించినటువంటి రవాణా సౌకర్యాలు కానివ్వండి, దాని విధంగా కూరగాయలు పెరగడము, పప్పు ఉప్పు అన్ని ప్రస్తుతానికి ఆల్రెడీ పెరిగే ఉన్నాయి. ఇంకా పెంచే ధోరణిలో వీళ్ళు ఉన్నారు. దీన్ని మేము ఖండిస్తున్నాము. ఈ రోజు ఐ న్యూస్ ద్వారా మేము చెప్పుకోవడం అవకాశం మాకు దొరికింది. వారికి మేము ధన్యవాదాలు చెప్తున్నాము. ఎట్టి పరిస్థితుల్లో కూడా దీన్ని కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ తగు విధమైన నిర్ణయం తీసుకొని ఈ యొక్క మహిళలకు అంటే కడు పేదవాళ్లకు మంచి చేయాలని, వారికి ఏదో ఒక విధంగా పేదవాళ్ళంటే ఈ యొక్క గ్యాస్ డీజిల్ మీద పునరాలోచించి ఏదైనా ఉంటే పెట్టుబడి